హాయ్ గాయ్స్, ఈ రోజు మనం డిటెక్టివ్ సినిమా చూద్దాం. ఇన్వెస్టిగేషన్ సినిమాలంటే ఇష్టం ఉండేవారు కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి. వన్ లైనర్ ఏంటంటే, గతంలో వేరే ఊరిలో డిటెక్టివ్ గా ఏకఛత్రాధిపత్యం చేసిన హీరో పోలీసులు కనిపెట్టని కేసులను కూడా ఛేదించేవాడు. పెళ్లి కాగానే భార్య కోసం వేరే ఊరికి రావాల్సి వచ్చింది. అక్కడ కూడా డిటెక్టివ్ పనిని వదలలేదు. కానీ పెద్ద పెద్ద కేసులు కాకుండా చిన్న చిన్న కేసులు వచ్చేవి. వాటిని సాల్వ్ చేస్తున్నాడు. ఇదే సమయంలో 3 చిన్న కేసులు వచ్చాయి. వాటిని విచారిస్తుంటే సీరియల్ కిల్లర్ కేసును కనిపెట్టాడు. ఇంతకీ ఆ 3 కేసులు ఏంటి? ఆ సీరియల్ కిల్లర్ ను కనిపెట్టాడా లేదా అనేదే ఈ సినిమాలో చూద్దాం. ఈ సినిమా పేరు బిహైండ్ ద షాడోస్. ఇది 2025లో రిలీజ్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో బిజీగా ఉన్న సిటీని చూపించారు. జనంలాగా సోగ్గాడిలా నిలబడి ఉన్నాడే, ఇతడే ఈ సినిమా హీరో. అతడు ప్రైవేట్ డిటెక్టివ్. ఒక ప్రైవేట్ డిటెక్టివ్ జనంలాగా కలిసిపోయి తీక్షణంగా చూస్తున్నాడంటే ఎవరినో సైలెంట్ గా ఫాలో అవుతున్నాడని అర్థం. ఆ వ్యక్తి జనం నుంచి బయటకు వచ్చి నేరుగా ప్రియురాలి ఇంటికి వెళ్ళాడు. వెంటనే అతని భార్యకు ఫోన్ చేసిన హీరో, మేడం మీ వాడు ఎక్కడికి వెళ్తున్నాడో కనిపెట్టా. మిమ్మల్ని వదిలి వెళ్లిన వాడు అతని ప్రియురాలి ఇంట్లో దూరాడని చెప్పాడు. ఓ అయితే ఇంకెందుకు ఆలస్యం, ఆ నా తోట కూరగట్టగాన్ని మడిచేయి అంది. నో అది నా పని కాదు, కనిపెట్టి చెప్పడమే నా పని. నో మ్యాన్ హ్యాండింగ్ నా సిద్ధాంతం మేడం, అది మీరే చూసుకోవాలి అని చెప్పాడు. వెంటనే ఆమె తన మనుషులను పంపించింది. భర్తను వారు పట్టుకుని తీసుకెళ్లారు. కేసును క్లోజ్ చేశాడు కదా, పేమెంట్ తీసుకుని ఆఫీస్ కు వెళ్ళాడు. అప్పుడు అమాయక ఫేస్ తో ఒకడు వచ్చాడు. కరుడు గట్టిన మనస్తత్వం ఉన్నవాడు కూడా అతన్ని చూడగానే జాలి, దయ, కరుణ అనే రసాలు వాటంతటా అవే జాలు వారేలా అతని ముఖం ఉంది. అతడొచ్చి నా భార్య కనిపించట్లేదండి, దయచేసి కనిపెట్టండి అని అడిగాడు. కొన్నాళ్ల క్రితం ఇతనితో భార్య గొడవ పడి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఏమైందో తెలియట్లేదని చెప్పాడు. ఆమె పేరెంట్స్ ఇంటి దగ్గర, పని చేసే చోట చాలా వెతికాడు. కానీ ఎక్కడ ఏ వివరాలు తెలియలేదు. నా భార్యను మీరే కనిపెట్టాలి సార్ అని చెప్పాడు. కనిపెడతాను, కానీ మొదట మీ మధ్య ఏం గొడవ అది చెప్పయ్యా అన్నాడు. బిడ్డ గొంతును సరిచేసుకుని, అదేం లేదండి, ఆమె ఒకటితో అఫైర్ పెట్టుకుందని సందేహం, దాని గురించే అడిగాను. అప్పుడు కోప్పడి వెళ్లిన మనిషి ఇంకా కనిపించట్లేదని చెప్పాడు. ఓ అయితే ఆమెపై మీకు అనుమానం. ఇప్పుడు నేరుగా వాడి ఇంటికే వెళ్లి ఉంటుందేమో అని కూడా అనిపించే ఉంటుందే. ఇలాంటి కేసులు నాకు నల్లేరు మీద నడకలాంటివి. ఆమె ఎక్కువగా ఎవరితో మాట్లాడుతుంది, ఎక్కడెక్కడికి తరచుగా వెళ్తుందో వివరాలు ఇవ్వు, 2 రోజుల్లో కనిపెడతా అన్నాడు. కానీ అడ్వాన్స్ అని బుర్ర గోక్కుంటూ ఉన్నాడు. పనే ఇంకా స్టార్ట్ చేయలేదు, కానీ ఫోకస్ అంతా పేమెంట్ మీదే. సరే అని ఆ అమాయకుడు అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళాడు. ఇక హీరో ఇంటికి వచ్చాడు. ఇంట్లో భార్య ఉంది, కానీ కొన్ని నెలలుగా వీరిద్దరి మధ్య మాటలే లేవు. ఒకే ఇంట్లో ఉన్నా సరిగా మాట్లాడుకోరు. కాస్త టైం కేటాయించి మాట్లాడుకోరు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉంది పరిస్థితి. సీన్ కట్ చేస్తే వర్షం పడుతున్న రాత్రి ఒక కిల్లర్ అమ్మాయిని కిడ్నాప్ చేసి పాడుబడిన బిల్డింగ్ కు తీసుకెళ్లాడు. తాడుతో ఆమె గొంతు నులిమి చంపేశాడు. మరుసటి రోజు సంఘటన స్థలానికి పోలీసులు వచ్చారు. అక్కడ కుక్కలు అధికంగా ఉంటాయి. ఉదయమే ఆ అమ్మాయి డెడ్ బాడీని చూసి కుక్కలు బాగా అరిచాయి. అప్పుడే ఒక ఆయన చూసి పోలీసులకు కాల్ చేశాడు. కుక్కలు వచ్చి క్రైమ్ సీన్ ని తొక్కడం, వర్షం బాగా పడుతుండడం వల్ల ఆధారాలు నాశనం అయ్యాయి. అక్కడికి వచ్చిన ఇన్స్పెక్టర్ పరిసరాలను మొత్తం పరిశీలించాడు. చుట్టుపక్కల 30 ఇళ్లు ఉన్నాయి, కానీ మేము ఏమీ చూడలేదని వారు చెప్తున్నారు. ఏదైనా సీసీటీవీ కెమెరా ఫుటేజ్ దొరుకుతుందా అని విచారిస్తా అని ఒక లేడీ కాపు వెళ్ళింది. ఇంతకీ చనిపోయిన అమ్మాయి ఎవరనేది కనిపెట్టారు. ఆ అమ్మాయి స్టేషన్ కు వచ్చి భర్తపై ఇంతకు ముందు కంప్లైంట్ చేసింది. స్టేషన్ లోనే భర్తను చెంపపై కొట్టింది. అప్పుడు ఆ భర్త, ఈమె ఎవరితోనో అఫైర్ పెట్టుకుంది, దాన్ని నేను చూసి ప్రశ్నిస్తే స్టేషన్ కు వచ్చి మంచిదానిలాగా నాటకాలు ఆడుతోంది అని అరిచాడు. ఒకరిపై ఒకరు కంప్లైంట్స్ చేసుకున్నారు. వారిని సముదాయించి పోలీసులు అక్కడి నుంచి పంపించారు. కానీ ఇప్పుడు ఈమె చనిపోయిందంటే అనుమానం భర్త పైనే కలగడం సహజం. ఆ యాంగిల్లో పోలీసులు విచారిస్తున్నారు. ఇంతసేపు బాగానే ఉన్న ఇన్స్పెక్టర్ సడన్ గా కింద పడిపోయాడు. ఆ తర్వాత హాస్పిటల్లో కళ్ళు తెరిచాడు. డాక్టర్లను నాకు ఏమైందని కూడా అడగలేదు. మెలకువ రాగానే పక్కనే ఒక రూమ్ లో ఉన్న పేషెంట్ దగ్గరికి వెళ్లి చూస్తున్నాడు. కోమాలో పడుకుని ఉన్న ఒక లేడీని తీక్షణంగా చూస్తున్నాడు. ఆమెనే ఈ ఇన్స్పెక్టర్ యొక్క భార్య ఎప్పుడు మెలకువలోకి వస్తుందా, ఆ తర్వాత ఆమెతో 4 మాటలు మాట్లాడాలి అనుకుంటున్నాడు. ఆమె రూమ్ కు వచ్చి చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. ఇక ఆమె ఎప్పుడు మెలకువలోకి వస్తుందా అని
దేవుణ్ణి వేడుకొని రోజంటూ లేదు. సీన్ కట్ చేస్తే హీరో దగ్గరికి బాల్య స్నేహితుడు వచ్చాడు. ఒరేయ్, నీ కోసం మంచి కేసు తీసుకొచ్చానురా, చేస్తావా అని అడగగానే, వామ్మో వాయ్యో నువ్వు చెప్పే కేసా, నీ సాంగత్యమే వద్దురా బాబు, నువ్వే ఒక గ్యాంగ్స్టర్ దగ్గర పనిచేస్తున్నావు. ఇక వాడేమో పెద్ద రసికుడు, కంట్లో పడిన అమ్మాయిల అతని లిస్ట్ లో చేర్చుకుంటాడు. ఆ లిస్ట్ లో ఉన్న అమ్మాయి ఎవరైనా చీటింగ్ చేస్తున్నారా అని తెలుసుకోవడం కోసం నన్ను నిఘా పెట్టమంటారు. కానీ పని చేస్తేనేమో సరిగా డబ్బులు ఇవ్వరు. రూపాయి కూడా విదిల్చని మీకోసం నేనెందుకు పని చేయాలరా అంటున్నాడు. నా వల్ల కుదరదురా అని అంటుంటే, రే ఇంతకు ముందు నీకు పని ఇచ్చేది వేరే ఎవరో ఒకరు, కానీ ఇప్పుడు నీకు పని చెప్పేది నేను. డబ్బులు ఇవ్వకుండా వదిలిపెడతానారా, నాపై నమ్మకం లేదా అంటున్నాడు. నువ్వు చెప్పింది కరెక్టేరా, ఆ గ్యాంగ్స్టర్ చాలా మంది అమ్మాయిలను మెయింటైన్ చేస్తున్నాడు, కానీ వాళ్ళలో పెట్టి అనే అమ్మాయి అతనికి చాలా ముఖ్యం. ఆమె ఎవరితోనైనా చీటింగ్ చేస్తుందేమోనని ఆ గ్యాంగ్స్టర్ కు పెద్ద అనుమానం. మా వాళ్ళు ఎవరు ఆమెను ఫాలో అవ్వలేము కదా, ఎందుకంటే గుర్తుపడుతుంది. అందుకేరా నిన్ను సాయం అడుగుతున్నాను. సాయం చేసామనుకో నీకు డబ్బుకు డబ్బు వస్తుంది, నాకు అక్కడ పేరుకు పేరు వస్తుంది. కొంచెం నా కోసం చేయరా అని బతిమిలాడి బామాలి ఒప్పించాడు. ఆ పెట్టి యొక్క ఫోటో ఫోన్ నెంబర్ తీసుకొచ్చి ఆఫీస్ లో చూస్తున్నాడు. అప్పుడు ఒకడొచ్చి హీరోకి ఇచ్చాడండి షాక్ మీద షాక్. సార్ నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను, ఆమె కూడా నన్ను లవ్ చేస్తోంది, కానీ ఎవరితోనో చీటింగ్ చేస్తున్నట్లు నాకు అనుమానంగా ఉంది సార్. ఇదిగో ఇదే ఆమె ఫోటో, మీరే కనిపెట్టి వాస్తవం బయటికి తేవాలి సార్ అంటున్నాడు. ఇక వచ్చిన వాడు ఇచ్చిన ఫోటో చూసి హీరో అదిరిపడ్డాడు. అతడు చూపించే ఫోటో ఎవరిదో కాదు, హీరో యొక్క భార్యదే. రే నా భార్య ఫోటో తీసుకొచ్చి నీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్తున్నావేంట్రా అని మనసులో అనుకున్నాడు. లోపల గుండెలు గుబేలు అంటున్నాయి, కానీ ఫీలింగ్స్ ను బయటకు చూపించుకోలేదు. హలో బ్రో, ఈమె నీ గర్ల్ ఫ్రెండా బ్రో? ఇంతకీ మీ ఇద్దరి మధ్య పరిచయం అయ్యి ఎన్నాళ్ళు అవుతోంది అని అడిగాడు. పెద్దగా ఏం కాదండి, ఒక 3 నెలలే అని అతడన్నాడు. 3 నెలల్లోనే ఆమె ఇంకెవరితోనో చీటింగ్ చేస్తున్నట్టు సందేహం కలిగిందా మీకు అని అన్నాడు. మరి ఇంకేంటండి, ఆమెకు 40 ఏళ్ళు ఉంటాయి, కానీ పడుచు పిల్లలాగా సాయంత్రం 8 కాగానే ఇంటికి వెళ్ళాలని అంటుంది ఏంటండి? అలా అయితే నాకు తెలియకుండా ఇంకెవరినైనా కలుస్తుందనే కదా అర్థం. మీకేంటి, కేసు విచారించడానికి డబ్బు కావాలి, మీరు ఆమెను ఫాలో అవుతూ వాస్తవాన్ని బయటకు తేండి, మీకు ఎంత కావాలంటే అంత ఇస్తా అన్నాడు. వీడు మాట్లాడే మాటలు చూస్తే ఇతనితో నా భార్య కచకచ గుసగుసా చేసిందా ఏంటి అనుకుంటున్నాడు. గుండె జల్లు మంది. అయినా కూడా ఏం అడుగుతున్నాడంటే, ఒక అమ్మాయి మిమ్మల్ని కాదని చీటింగ్ చేస్తుందంటే మీ దగ్గర ఏదో లేదని అర్థం కదా అన్నాడు. ఇంతకీ మీరిద్దరు క్లోజ్ గా ఉంటారా, మీ మధ్య అది ఇది జరిగిందా అని అడుగుతున్నాడు. హలో ఆగు, నేను ఆ అమ్మాయి గురించి విచారించమంటే నా గురించి విచారిస్తావేంటయ్యా అన్నాడు. ఆమెను వెంబడించి వాస్తవం బయటకు వచ్చేలా చూడండి అని వెళ్ళిపోతున్నాడు. కానీ ఇతడు వదలలేదే. ఉండండి, అంత కోపం ఎందుకండి, నేను అడిగిన దానికి ఎలాగో సమాధానం చెప్పలేదు, కనీసం దీనికైనా సమాధానం చెప్పండి అన్నాడు. నన్ను కలవమని మీకెవరు చెప్పారు అని అడిగాడు. ఓ అదా, నేను మీ ఆఫీస్ కు ఎదురుగా ఒక ట్రావెల్ ఏజెన్సీ ఉంది, అందులోనే పనిచేస్తాను. ప్రతిరోజు మీ ఆఫీస్ యొక్క బోర్డును చూస్తాను, కానీ ఏదో ఒక రోజు మీ ఆఫీస్ కు వచ్చి కంప్లైంట్ చేస్తారని నేను కలలో కూడా అస్సలు అనుకోలేదండి అన్నాడు. ఇప్పుడు హీరో దగ్గర 3 కేసులున్నాయి. ఒకటేమో అమాయకుడు ఇచ్చింది, రెండోది బాల్య స్నేహితుడు ఇచ్చింది, ఇక మూడోది సవతిగాడు ఇచ్చింది. ఇక వెంటనే హీరో తన అసిస్టెంట్లకు కాల్ చేశాడు. ఇదిగో చూడండి రా, ఫస్ట్ కేసు నేను చూసుకుంటాను, ఇక రెండోది గ్యాంగ్స్టర్ కేసు అంటే అది చాలా రిస్క్ అయింది, అది కూడా నేనే చూసుకుంటాను, ఇది మాత్రం మీరు చూసుకోండి అని భార్య కేసు ఉంటుంది ఆ ఫైల్ ను వాళ్ళ ముందుకు విసిరాడు. ఆ ఫైల్ ను తెరిచి ఫోటోను చూడగానే బాస్ ఏంటి ఇందులో మేడం ఫోటో ఉంది అని అంటున్నారు. నిజంగానే ఈమెను మేము ఫాలో కావాలా అని అంటుంటే, రే అరవకండ్రా, నా ఇజ్జత్ తీయకండ్రా, అందులో ఉన్నది నా భార్య ఫోటోయా అని తెలుస్తుంది కదా, ఇంకెందుకు అరుస్తున్నారు, ఇచ్చిందే నేను కదా, సైలెంట్ గా ఫాలో కండ్రా, ఆమె ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఏమేం చేస్తోంది, ఎవరెవరిని కలుస్తుందో కనిపెట్టి నాకు చెప్పండి అన్నాడు. ఇక హీరో పెట్టిని ఫాలో అవుతూ ఆమె ఇంటి ముందు వెయిట్ చేస్తున్నాడు. ఆ అమాయకుడు కేసు కూడా ఇతడే చూడాలి కదా, అందువల్ల కనిపించకుండా పోయిన అమ్మాయి యొక్క ఫోన్ నెంబర్ ను సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ లో పనిచేసే తన ఫ్రెండ్ కు ఒక అతనికి ఆ నెంబర్ పంపించాడు. లొకేషన్ ను ట్రేస్ చేయమని చెప్పాడు. ఆమె కనిపించకుండా పోయినప్పటి నుంచి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండడం వల్ల ట్రేస్ చేయలేకపోయారు.
అంటాడు. అయినా కూడా మొబైల్ నెంబర్ యొక్క IMEI నెంబర్ ద్వారా కనిపెట్టొచ్చు కదా అని హీరో అంటున్నాడు. చేస్తానురా, నువ్వు చెప్పినట్లే చేస్తాను, కాకపోతే కొంత ఖర్చు అవుతుంది అని అన్నాడు. అప్పుడు హీరో, వద్దురా అయ్యా, సాధారణంగా హాస్పిటల్లో వేసే బిల్లుకు గుండె నొప్పి వస్తుంది, కానీ నువ్వేసే బిల్లుకు ప్రాణమే పోతుందిరా అయ్యా అన్నాడు. అంత భయపడకురా, ఫ్రీగా చేస్తాలే అన్నాడు. అప్పుడు పెట్టి ఇంటి నుంచి బయటకు వెళ్తోంది. ఆమె వెళ్లిపోగానే ఆమె ఇంట్లోకి దూరిన హీరో ఈ పెట్టి ఇంటికి ఎవరినైనా తీసుకొస్తుందా లేదా అనేది తెలుసుకోవడం కోసం గుమ్మం దగ్గర ఒక రహస్యపు కెమెరా తగిలించాడు. ఇంకోవైపు పోలీస్ స్టేషన్ లో ఆ అమ్మాయి చనిపోతే ఆమె భర్తే చంపి ఉంటాడని అనుమానించారు కదా, అందువల్ల ఆ భర్తను పిలిపించారు. కానీ హత్య జరిగినప్పుడు ఇతడు వేరే చోట ఉన్నాడని చెప్పడానికి బలమైన ఆధారం ఉంది. అందువల్ల ఇతడు హత్య చేయలేదని తెలిసిందే. ఇంతకీ హంతకుడు వేరే ఎవరై ఉంటారు అని ఇన్స్పెక్టర్ ఆలోచిస్తున్నాడు. అప్పుడు లేడీ కాపు వచ్చింది. క్రైమ్ జరిగినప్పుడు అక్కడ ఉన్న ఈమె ఈ చుట్టుపక్కల CCTV కెమెరా ఫుటేజ్ ఏదైనా దొరుకుతుందా అని చెక్ చేయడానికి వెళ్ళింది కదా. ఇప్పుడు ఆమె ఆ విషయం చెప్తోంది. సార్ అక్కడ కొండ లాంటి ప్రాంతం ఉంది, దానిపైన ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో CCTV కెమెరా ఉంది, ఆ ఇంట్లో ఉన్నవారు CCTV ఫుటేజ్ ని ఇంకా చూడలేదంట, ఆ ఫుటేజ్ ని మనకి ఇస్తామని చెప్పారు. కాకపోతే సమస్య ఏంటంటే సార్, క్రైమ్ జరిగిన చోటుకు ఆ ఇంటికి మధ్య ఒక పెద్ద చెట్టు ఉంది, అందువల్ల ఆ క్రైమ్ అందులో కరెక్ట్ గా రికార్డ్ అయిందా లేదా అనేది తెలియట్లేదు అంటోంది. ఫుటేజ్ తీసుకుని చూస్తేనే మనకు క్లారిటీ వస్తుంది అంది. ఇంకోవైపు హీరో పెట్టి ఒక బార్ కు వెళ్తే ఆమెను ఫాలో అవుతూ హీరో వెళ్ళాడు. అక్కడ చూస్తే హీరో లాగే ఇంకో ప్రైవేట్ డిటెక్టివ్ పెట్టిని ఫాలో అవుతూ వచ్చాడు. వీళ్ళిద్దరు చేసేది ఒకే పని కదా, అందువల్ల వీరికి పరిచయం ఉంది. రే ఇక్కడేం చేస్తున్నావురా అని హీరో అడిగాడు. రే ఇక్కడికి ఎందుకు వస్తారా, నువ్వెందుకైతే వచ్చావో నేనందుకే వచ్చా అన్నాడు. పెట్టిని కాసేపు వాచ్ చేసి హీరో ఇంటికి వచ్చాడు. భార్య కూడా ఇంట్లోనే ఉంది, కానీ అఫైర్ గురించి ఆమెను అడగలేకపోతున్నాడు. సీన్ కట్ చేస్తే పెట్టి ఇంటి దగ్గర కెమెరా పెట్టాడు కదా, దాన్ని తీసి చూశాడు. రాత్రిపూట పెట్టి ఒకటిని ఇంటికి తీసుకొచ్చింది. ఆహా, కరెక్ట్ గా దొరికిందిరా అని హీరో అనుకున్నాడు. నేరుగా CCTV ఫుటేజ్ తీసుకెళ్లి గ్యాంగ్స్టర్ కు చూపించలేదు. మొదటగా పెట్టికి కాల్ చేసి ఆమెను కారులోకి పిలిచాడు. ఆమె చాలా ముదురులా ఉన్నట్లుంది. వీడియో చూపించగానే, అవును నేను ఒకడిని తీసుకొచ్చుకున్నాను, అయితే ఇప్పుడేంటి ఈ వీడియో గ్యాంగ్స్టర్ కు చూపిస్తానని నన్ను బెదిరిస్తున్నావా? రే బచ్చా, ఇంతకంటే ముందు ఈ వీడియోను నాకు చూపించి ఎంత మంది బెదిరించారో తెలుసా? వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకే ఒకటి, ఇప్పుడు అదే విషయం నీకు చెప్తున్నాను. ఈ వీడియోను గ్యాంగ్స్టర్ కు చూపించాలనుకుంటే నీ ఇష్టం చూపించుకోవచ్చు, కానీ నేనేం చేస్తానో తెలుసా? ఈ వీడియోను సాకుగా చూపి వీడు నాతో కచకచ గుసగుస చేయడానికి ప్రయత్నించాడని నేను గ్యాంగ్స్టర్ కు చెప్తాను. ఇక అప్పుడు నీ పరిస్థితి ఏంటో నువ్వే ఒకసారి ఊహించుకో. వచ్చాడయ్యా వీడియోను పట్టుకుని అని కారు దిగి వెళ్లిపోతోంది. సీన్ కట్ చేస్తే హీరోకు సవతిగాడు కాల్ చేసి, ఏంటి బ్రో కేసు ఇచ్చి చాలా రోజులైంది, ఏదైనా విషయం తెలిసిందా లేదా అని అడుగుతున్నాడు. సరే, ఈ రోజు రాత్రి మాత్రం మీరు ఆమెను ఫాలో అవ్వకండి, ఎందుకంటే ఈ రోజు రాత్రి నేను ఆమె మీట్ కాబోతున్నాం, ఎలాంటి ఫాలో అప్ ఉన్నా కూడా రేపు చూసుకోండి అని చెప్పాడు. రే, నా భార్యతో కలవబోతున్నానని నాకే కాల్ చేసి చెప్తావా? ఈ రోజు కలవద్దని అన్నావు, కానీ ఈ రోజే నాకు ముఖ్యం రా, ఈ రోజు ఏం జరగబోతుందో నేను ముఖ్యంగా తెలుసుకోవాలనుకున్నాడు. ఇప్పుడు కూడా భార్యకు ఫోన్ చేసి ఏంటని ఏమీ అడగలేదు, కానీ మెసేజ్ మాత్రం పెడుతున్నాడు. నేను రాత్రి ఇంటికి రావడానికి లేట్ అవుతుంది, నీ పార్ట్నర్ నువ్వు తిని పడుకో అని మెసేజ్ పెట్టాడు. ఇక వెంటనే అసిస్టెంట్లకు ఫోన్ చేసి, రే మీరు ఇన్నాళ్ళు ఫాలో చేసింది ముఖ్యం కాదు, కానీ ఈ రాత్రికి ఫాలో అయ్యేదే చాలా చాలా ముఖ్యం, ఏదున్నా కూడా వెంటనే నాకు అప్డేట్స్ ఇవ్వాలి అని చెప్పాడు. ఇంతకు ముందు హీరోతో సైబర్ క్రైమ్ లోని ఒక ఆఫీసర్ మాట్లాడాడు కదా, కనిపించకుండా పోయిన ఆ అమాయకుని యొక్క భార్య ఫోన్ ఆఫ్ లో ఉంది, ఆమె లొకేషన్ ను ట్రేస్ చేయలేకపోతున్నానని ఇంతకు ముందు అతడు చెప్పాడు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి యొక్క ఫోన్ ఆన్ అయింది, లొకేషన్ ను కనిపెట్టి అది హీరోకు చెప్పాడు. అప్పుడు హీరో స్పాట్ కు వెళ్ళాడు. ఒకటే ఇల్లు ఉంది, లోపల ఎవరున్నారో తెలియట్లేదు, బైనాక్యులర్ పెట్టుకుని లోపల ఏం జరుగుతుందో ఎవరున్నారో చూస్తున్నాడు. అదే టైంలో ఇంటి గుమ్మం దగ్గరికి ఒక కారు వచ్చి ఆగింది. కారులోంచి తలకు టోపీ ముఖానికి మాస్క్ పెట్టుకున్న ఒక అతడు దిగాడు. ఆ అమాయకుని యొక్క భార్య ఏ ఇంట్లోనైతే ఉందో ఆ ఇంటి గుమ్మం దగ్గరకు వెళ్లి నిలబడ్డాడు. ఆమెను బయటకు పిలిచి మాట్లాడుతున్నాడు. ఎందుకైనా మంచిది అని అతడు ఏ కారులోనైతే వచ్చాడో ఆ కారు యొక్క నెంబర్ ప్లేట్ ను హీరో ఫోటో తీసుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారా అని హీరో దాక్కుని చూస్తున్నాడు. అప్పుడు హీరోకు కాల్ చేసిన అసిస్టెంట్, బాస్ ఇది మీకు ఎలా చెప్పాలో నాకేమీ అర్థం కావట్లేదు బాస్, మీ భార్య ఆ సౌతి గాడితో హోటల్ రూమ్ కు వెళ్ళింది బాస్ అని చెప్తున్నాడు. సరేరా ఫోన్ పెట్టరా వెంటనే వస్తా అన్నాడు. ఇక ఇంత
పెద్ద విషయం తెలిసిన తర్వాత హీరో ఇక్కడ ఎలా ఉండగలడు? ఆ ఇద్దరిని అలాగే వదిలేసి ఇతడు హోటల్ కు బయలుదేరాడు. ఇక ఆ రూమ్ లో ఉన్న భార్యను సౌతిగాన్ని పట్టుకున్నాడు. అప్పుడు దొరికిపోయినా కూడా ఆ భార్య కొంచెం పొగరుగానే మాట్లాడుతోంది. ఇప్పుడు నీకేం కావాలి చెప్పు అని అంటుంటే హీరో ఆమె చేయిని పట్టుకుని బయటకు తీసుకొచ్చాడు. కార్ ఎక్కించుకుని తీసుకుని వెళ్లేటప్పుడు రోడ్డు మధ్యలో ఆపింది. ఇక ఇద్దరి మధ్య మస్తు గొడవ జరుగుతోంది. రేయ్, నీ భార్య నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి ఒక అతడు నీ దగ్గరకు వచ్చాడు. అప్పుడే వాడి గల్లా పట్టుకుని నువ్వు కొట్టి ఉండాలి, కానీ అలా చేయలేదు. ఇప్పుడు హోటల్లో నన్ను అతన్ని కలిసి ఉండగా పట్టుకున్నావు. అప్పుడు కూడా నువ్వు నన్ను తిట్టలేదు, వాణ్ణి ఏమీ అడగలేదు. నా భార్య ఎక్కడికి వెళ్తే నాకేంటి అని అనుకునే నీకు పెళ్ళాం ఎందుకురా అని తిడుతోంది. ఏ నువ్వేదో అది ఇదిలాగా మాట్లాడుతున్నావేంటే? నా దగ్గర ఏం లేదని నువ్వు వాడితో పోతున్నావు. 20 ఏళ్ల క్రితం నేను ఎంత పెద్ద డిటెక్టివ్ ని, ఆ ఊర్లో నేనే గొప్పవాణ్ణి. పోలీసులు సాల్వ్ చేయలేని కేసులను కూడా వాళ్లే తీసుకొచ్చి నాకు ఇచ్చేవారు. ఆ ఊర్లో ఒక రాజులాగా ఉండేవాణ్ణి. కానీ ఈ ఊరికి ఎందుకు వచ్చాను? నీకోసమే కదా. నువ్వు ఈ ఊరికి వస్తేనే నిన్నిచ్చి పెళ్లి చేస్తానని మీ అమ్మ కండిషన్ పెట్టింది. నిన్ను పెళ్లి చేసుకోవడం కోసమే కదా ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నేను సంపాదించేది కూడా ఎందుకు? నిన్ను బాగా చూసుకోవాలనే. మరి నేను నీకేం తక్కువ చేశానని ఇంకొకరిని చూసుకున్నావని తిడుతున్నాడు. అప్పుడామె, నేను ఏదైనా ఒక రోజు నువ్వు బాగా సంపాదించు, నన్ను డబ్బులతో బాగా చూసుకో అని చెప్పానా? నేను డబ్బు కంటే కూడా నీ ప్రేమనే కోరుకుంటాను. నువ్వు కనీసం రోజులో 5 నిమిషాలైనా నాతో మాట్లాడుతున్నావా? ఎప్పుడు చూడు డ్యూటీ డ్యూటీ అని డ్యూటీ పైనే పడతావు. అలాంటప్పుడు మరి నన్నెవరు చూసుకోవాలి? ఇలా అరుస్తూనే ఉంది. ఆమె చెప్పేది ఇతనికి అర్థం కావట్లేదు, ఇతడు చెప్పేది ఆమెకు అర్థం కావట్లేదు. ఇక గొడవ పెద్దదైపోయింది. అప్పుడు ఆమె, ఇక చాలరా, నీతో నేను బతకలేను, నువ్వు డివోర్స్ ఇవ్వు, ఇక మనిద్దరం విడిపోదామని అంటోంది. కనీసం ఇలా మాట్లాడితేనైనా అతనిలో కదలిక వచ్చి, సరే ఏదో తప్పు జరిగిపోయింది, మనిద్దరం కలిసే బతుకుదామని అంటాడని ఆమె అనుకుంది. కానీ అతడు మాత్రం నా భార్య నాకు ద్రోహం చేసిందన్న కోపంలో ఉన్నాడు. నీకు డివోర్సే కావాలి కదే, ఇచ్చేస్తా అని కారులో ఎక్కకుండా నడుచుకుంటూనే ఇంటికి వెళ్ళాడు. కానీ నడుచుకుంటూ హీరో ఇంటికి వచ్చే గ్యాప్ లో ఆమె వచ్చేసింది. తన చేతికి ఉన్న పెళ్లి ఉంగరం కూడా తీసి అక్కడ పెట్టింది. తన దుస్తులు థింగ్స్ అని తీసుకుని ఎస్కేప్ అయింది. భార్య వెళ్ళిపోయింది అని రాత్రంతా ఓ అని ఏడ్చాడు. మరుసటి రోజు ఆఫీసుకు వెళ్ళగానే అమాయకుడు హీరోను కలవడానికి వచ్చాడు. హీరోనే ఆమె భార్య యొక్క లొకేషన్ కనిపెట్టాడు కదా, అది చెప్పే లోపే అతడు ఒక ట్విస్ట్ ఇచ్చాడు. సార్, ఇంకా ఎప్పుడు కనిపెడతారండి మీరు కనిపెట్టే లోపే నేను ఆమెను చూసేశాను, కానీ ఆమెను డెడ్ బాడీగా చూస్తానని నేను అస్సలు అనుకోలేదండి అని ఏడుస్తున్నాడు. అప్పుడే హీరోకు అర్థమైంది నిన్న రాత్రి చూసిన ఆ అమ్మాయి చనిపోయిందని. హీరో చూస్తున్నప్పుడు ఒకడు వచ్చాడు కదా, వాడే చంపి ఉంటాడని స్ట్రైట్ గా పోలీస్ స్టేషన్ కు వెళ్లి చెప్పాలనుకున్నాడు. ఇక సాక్ష్యం చెప్పడానికి వచ్చిన హీరోను ఒక చోట కూర్చోబెట్టాడు ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఇన్స్పెక్టర్. హీరో నిన్న రాత్రి చూసిన విషయం అంతా చెప్పాడు. సార్, వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు నాకు ఒక ముఖ్యమైన పని పడింది, నేను అది చూసుకోవడం కోసం వెళ్లిపోయాను. ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందనేది నాకు తెలియదు, కానీ ఆ ఇంటికి కారులో వాడు వచ్చాడు కదా, ఆ కారు యొక్క నంబర్ ప్లేట్ ను ఫోటో తీశాను, ఇదే అని ఆ నంబర్ ప్లేట్ యొక్క ఫోటో ఇచ్చాడు. దాన్ని చెక్ చేయడం కోసం ఒక పోలీస్ తీసుకెళ్లాడు. అప్పుడు ఆ ఇన్స్పెక్టర్, ఇదిగో చూడండి, నిన్న నైట్ ఆ సీన్ లో ఉన్నానని చెప్తున్నారు. సందేహపడేలా ఒక వ్యక్తి వచ్చి ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడు, అది కూడా చూశారు. కానీ అది అలాగే వదిలేసి ఇంకో ముఖ్యమైన పనికి వెళ్తున్నా అని చెప్పారే, ఇంతకీ ఆ ముఖ్యమైన పని ఏంటి అని అడిగాడు. హీరో దాటవేయడానికి ఎన్నోసార్లు ట్రై చేశాడు, కానీ మళ్ళీ ఆ ఇన్స్పెక్టర్ అక్కడికే వచ్చి ఆగుతున్నాడు. ఇక వీడు వదిలేలా లేడు అని, సార్, నా భార్య వేరే ఒకడితో హోటల్ రూమ్ కు వెళ్తున్నట్లు తెలిసింది, అది చూడడానికే వెళ్ళాను చాలా అన్నాడు. అప్పుడు కార్ నెంబర్ చెక్ చేయడానికి ఒక పోలీసు వెళ్ళాడే, అతడు వచ్చాడు. చివరకు తెలిసింది ఏంటంటే అది ఫేక్ నెంబర్ ప్లేట్. ఇదిగో చూడండి, నిన్న వచ్చిన వాడి ఫేస్ చూడలేదని అంటున్నారు, వాడు హత్య చేసేది కూడా చూడలేదు, అంతకంటే ముందే మీరు బయలుదేరి వెళ్ళిపోయారు, మరి వాడే హత్య చేశాడని కన్ఫర్మ్ గా మనం ఎలా చెప్పగలం అంటున్నాడు. అప్పుడు హీరో ఏదో చెప్పబోతుంటేనే ఒక ట్విస్ట్ ఎదురైంది. హీరోకు ఎదురుగా కూర్చుని మాట్లాడుతున్నాడు ఇన్స్పెక్టర్. అతడు చెమట పడుతోందని కచ్చిప్ తీసి ఒళ్ళు తుడుచుకుంటున్నాడు. అతడు ముఖం నుంచేని వెనక మెడ వరకు తుడుచుకుంటున్నాడు. నిన్న రాత్రి ఆ అమాయకుడు భార్య దగ్గరికి వచ్చి ఒకడు మాట్లాడుతున్నాడే, హీరో దాచుకుని చూసేటప్పుడు వాడు కూడా అచ్చం ఇలాగే రుద్దుకున్నాడు. అరెరే, అయితే ఆ ఇంటికి వచ్చింది ఒకవేళ వీడే అయి ఉంటాడా? మరుక్షణమే అతని ఒళ్ళంతా గజగజ వణుకుతోంది. కిల్లర్ దగ్గరకే వచ్చి వాడు చేసిన విషయాలన్నీ చెప్తున్నానా అనుకుంటున్నాడు. ఇక్కడి నుంచి ఎస్కేప్ అయితే చాలరా నాయనా అనుకున్నాడు.
కరెక్టే సార్, అక్కడ వాడు హత్య చేసేది నేను చూడలేదు, అతని ముఖం కూడా నాకు తెలియదు, నేను వెళ్తాను సార్ అని బయటకు వచ్చాడు. హీరో కారు తీసుకుని వెళ్తుంటే కూడా పైనుంచి ఇన్స్పెక్టర్ ఆ కారునే చూస్తున్నాడు. సీన్ కట్ చేస్తే హీరో బాల్య స్నేహితుని దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పాడు. రే, కచ్చిప్తో తుడుచుకునే దాన్ని బట్టి కూడా అనుమానిస్తున్నావారా అతన్ని? ఇదంతా నమ్మేటట్లు ఉందా అని అతడు అస్సలు నమ్మట్లేదు. అప్పుడు హీరోకు కోపం వచ్చి, ఇదంతా నీ దగ్గరకు వచ్చి చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ, నీకేం తెలుసురా డిటెక్టివ్ బ్రెయిన్ గురించి? ఎలాగో సంబంధించిన వాడి దగ్గరికే నేను సాక్షిలాగా వెళ్ళాను. ఒకవేళ వాడు హంతకుడు కాకుండా నిజమైన హంతకుడికి నేను సాక్ష్యం చెప్పడానికి వెళ్ళా అని తెలిసింది కదా, ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు నన్ను వెతుక్కుంటూ వచ్చినా వస్తారు. అందువల్ల మా ఇంట్లో ఉండడం నాకు సేఫ్ కాదు, నీ ఇంట్లోనే ఉంటా అని ఆ బాల్య స్నేహితుని ఇంట్లోనే నైట్ హీరో ఉన్నాడు. ఎవరన్నీ చెప్పినా కూడా ఇన్స్పెక్టర్ పై అనుమానం పోవట్లేదు. 2 రోజులు ఆ ఇన్స్పెక్టర్ ను ఫాలో అయితే నా అనుమానం క్లియర్ అవుతుందని అనుకున్నాడు. ఇక తెల్లారి హీరో రెడీ అవుతుంటే అతని బ్యాగును సర్దుకుంటుంటే ఆ ఫ్రెండ్ వచ్చాడు. 2 కీ చైన్లను చూశాడు. చూడ్డానికి అది కీ చైన్, కానీ యాక్చువల్ గా అది ఒక ట్రాకింగ్ డివైస్. ఇలాంటి కీ చైన్లు అంటే అమ్మాయిలకు చాలా ఇష్టం. అందువల్ల ఇతడు గాని ఎవరైనా అమ్మాయిని ఫాలో కావాలని అనుకున్నప్పుడు అలాంటి అమ్మాయికి ఈ కీ చైన్ గిఫ్ట్ గా ఇస్తే చాలరా, ఇక ఆమె ఎక్కడికి వెళ్తుందో మనం కూర్చున్న చోటు నుంచే తెలుసుకోవచ్చు అంటున్నాడు. ఆ తర్వాత హీరో తన 2 అసిస్టెంట్లను పిలిచి ఇన్స్పెక్టర్ యొక్క బ్యాక్ గ్రౌండ్ తెలుసుకోండి అని చెప్పాడు. అంతేకాదు ఇతనిలాగే పనిచేసే ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ను బార్ లో ఇంతకు ముందు హీరో చూశాడు కదా, ఇన్స్పెక్టర్ ఇతని ముఖం చూశాడు కాబట్టి హీరో అతన్ని ఫాలో కాలేడు. అందువల్ల ఆ ఇన్స్పెక్టర్ ను ఫాలో అవడానికి వేరే డిటెక్టివ్ ను పంపించాడు. ఈ గ్యాప్ లోనే అసిస్టెంట్స్ కొన్ని విషయాలు గుర్తించారు. ఇన్స్పెక్టర్ కు భార్య ఉంది, ఆల్రెడీ ఆ విషయం మనకు కూడా తెలుసు. ఆమె యాక్సిడెంట్ అయ్యి కోమాలో ఉంది. యాక్చువల్ గా ఇన్స్పెక్టర్ కు భార్య ఉన్నప్పుడు 1 సంవత్సరం కాలంగా వాళ్ళిద్దరు ఫోన్లే చేసుకోలేదు. 1 సంవత్సరం పాటు భార్య భర్త అంటే ఒకరికొకరు కాల్ చేసుకోకుండా ఉంటారా? దీన్నే అనుమానంగా చేసుకుని డీప్ గా విచారించారు. అప్పుడు హీరోకు కొన్ని విషయాలు తెలిసాయి. ఇన్స్పెక్టర్ యొక్క భార్యకు యాక్సిడెంట్ అయింది. కారులో వెళ్లేది అప్పుడు ఇద్దరు, కానీ డ్రైవింగ్ సీట్ లో అప్పుడు ఇన్స్పెక్టర్ లేడు. ఆ డ్రైవర్ సీట్ లో వేరే వాడు ఉన్నాడు. డ్రైవర్ కు పక్క సీట్ లో ఇన్స్పెక్టర్ యొక్క భార్య కూర్చుని ఉంది. కారుకు యాక్సిడెంట్ జరిగినప్పుడు డ్రైవర్ సీట్ లో ఉన్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. పక్కనే ఉన్న ఇన్స్పెక్టర్ యొక్క భార్యకు కూడా చాలా గాయాలయ్యాయి. హాస్పిటల్ కు తీసుకెళ్తే ఆమె కోమాలోకి వెళ్ళింది. ఇంకోవైపు ఆ ప్రైవేట్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ను ఫాలో అవుతుంటే అతన్ని అడిగి అన్ని విషయాలు హీరో తెలుసుకుంటున్నాడు. ఆ ఇన్స్పెక్టర్ ను ఫాలో అవడానికి ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో హీరో అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ఇన్స్పెక్టర్ ట్రైన్ పట్టుకుని ఒక స్టేడియం లో గేమ్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళాడు. వద్దురా, నువ్వు అక్కడికి వెళ్ళొద్దురా అని హీరో చెప్పాడు కూడా, కానీ అతని మాట పట్టించుకోకుండా వెళ్ళాడు. అతన్ని ఫాలో అవుతుంటే మధ్యలో ఇన్స్పెక్టర్ కనిపించకుండా పోయాడు. కాసేపు అయ్యాక అతని ముందుకు వచ్చిన ఇన్స్పెక్టర్, ఇంకోసారి నన్ను ఫాలో అవుతే అప్పుడు మాట్లాడను, ఏసేస్తా అని చెప్పాడు. ఇంతకీ తనని ఒకడు ఫాలో అవుతున్నాడు అని ఇన్స్పెక్టర్ కి ఎలా తెలిసిందంటే ఆ డిటెక్టివ్ ఫాలో అయిన లక్షణం అలాంటిదే. ట్రైన్ లో ఇన్స్పెక్టర్ వస్తుంటే ఇతడు కూడా వెనకే ఎక్కాడు. ఇక ఇన్స్పెక్టర్ ను గుర్రుగా చూస్తున్నాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ తన ఫోన్ యొక్క కెమెరా ఆన్ చేసి వెనక పెట్టి తనను ఫాలో అవుతున్నది ఎవరనేది చూశాడు. ఇప్పుడు అతడు హీరో దగ్గరికి వచ్చి, ఏంట్రా నన్ను చంపాలని చూస్తున్నావా, ఇకపై నీ సావాసమే వద్దురా నాయనా అని వెళ్లిపోయాడు. ఆ తర్వాత హీరో యొక్క భార్య పిలవడంతో వెళ్ళాడు. మళ్ళీ ఇద్దరి మధ్య గొడవే జరుగుతోంది. ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. అప్పుడు కాలింగ్ బెల్ మోగింది. తెరిచి చూస్తే బయట నిలబడి ఉన్నది ఇన్స్పెక్టర్. హీరో ఇన్స్పెక్టర్ ను చూడగానే స్టన్ అయిపోయాడు. మీరేంటి సార్ ఇక్కడికి వచ్చారు అని అడిగాడు. ఏమయ్యా, భార్యాభర్తలు రోజు ఓవర్ గా సౌండ్ చేస్తున్నారట, పక్కింట్లో ఉన్న వాళ్ళంతా కంప్లైంట్ చేశారు, మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మీరు ఏమైనా చేసుకోండి, కానీ ఇతరులను ఇబ్బంది పెట్టకూడదని ఈ ఇన్స్పెక్టర్ కూడా ఇతన్ని ఫాలో అవుతున్నాడని చెప్పకనే చెప్తున్నాడు. ఏంటండి ఇది, హత్యలు అత్యాచారాలు అని డిపార్ట్మెంట్ వాళ్ళు సాల్వ్ చేయని ఎన్నో కేసులు ఉన్నాయి, అదంతా చూడకుండా మేం గొడవ పడుతున్నాము శబ్దం వస్తుందన్న కంప్లైంట్ తీసుకుని ఇక్కడి వరకు వచ్చారా అని హీరో అంటున్నాడు. ఇదిగో చూడండి, సమస్య అనేది మీకు నాకు మధ్యలోనే, అనవసరంగా నా భార్య ఉండే చోటుకు రాకండి అంటున్నాడు. అదేనయ్యా నేను చెప్తున్నాను, నువ్వు నన్ను ఫాలో కాకుంటే నేను నిన్నెందుకు ఫాలో అవుతున్నా అన్నాడు. ఇంకోసారి ఫాలో అయ్యే ముందు నీ భార్యను గుర్తు చేసుకో అన్నాడు. ఇకపై భార్య ఇదే ఊర్లో ఉంటే బాగుండదని ఆమెను ప్యాక్ చేసి పంపిస్తున్నాడు. ఆమెను తీసుకెళ్లి ట్రైన్ ఎక్కిస్తున్నాడు. ఇంకోవైపు హీరో యొక్క ఆఫీసులోకి దూరిన ఇన్స్పెక్టర్ హీరోకు కొత్తగా 3 కేసులు వచ్చాయే, 3 కేసుల యొక్క ఫైల్స్ చూసి వాటిని ఫోటో తీసుకున్నాడు. ఇంకోవైపు భార్యను హీరో ట్రైన్ ఎక్కించబోతుంటే నేను నీతో మాట్లాడాలి అంది. ఇక ఒక కెఫేలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇంత
ఇంతసేపు ఎలకా పిల్లిలాగా కొట్టుకున్న ఇద్దరు ఇప్పుడు ప్రేమగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మనసులో ఉన్నదంతా ఓపెన్ గా చెప్పుకుంటున్నారు. అప్పుడు భార్య ఒక ట్విస్ట్ చెప్పింది. ఏమండి, మీరు అనుకున్నట్లు ఆ వ్యక్తితో నాకు అఫైర్ ఏమీ లేదు. నీకు నాకు అఫైర్ ఉన్నట్లు నా భర్త దగ్గరికి వెళ్లి చెప్పు. అప్పుడైనా అతనిలో ఏదైనా కదలిక వచ్చి నాతో మనసు విప్పి మాట్లాడతాడేమో అని అనుకున్నాను. నేను అతనితో ఆడిన నాటకమేనండి అదంతా అని చెప్పింది. ఇదంతా ఆమె చెప్పగానే ఇన్నాళ్ళు భార్యను పట్టించుకోకపోవడం నా తప్పే అని హీరో అంటున్నాడు. ఇక అక్కడే హోటల్లో వేర్వేరు రూములు తీసుకుని స్టే చేశారు. ఇంకోవైపు హాస్పిటల్లో ఉన్న ఇన్స్పెక్టర్ యొక్క భార్య చనిపోయే స్థితిలో ఉంది. రూమ్ లో ఉన్న భార్య దగ్గరకు వచ్చి మస్తుగా ఏడుస్తున్నాడు. నువ్వు నన్ను మోసం చేసి వెళ్తున్నావు కదా, చచ్చే వరకు నన్ను క్షమించమని కూడా అడగలేదు కదా అంటున్నాడు. నాకు ఏమి చెప్పకుండా నువ్వెలా చచ్చిపోతావు అని అంటున్నాడు. సీన్ కట్ చేస్తే హోటల్ రూమ్ లో ఉన్న హీరోకు ఇన్స్పెక్టర్ నుంచి కాల్ వెళ్ళింది. ఫోన్ తీసిన హీరో ఏంటి అని అడుగుతుంటే నా భార్య చనిపోబోతోంది, ఇప్పుడే ఆమె చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ ను కూడా డాక్టర్లు నాకు ఇచ్చారు. నీ 20 ఏళ్ల డిటెక్టివ్ జీవితంలో భర్తలను మోసం చేసిన భార్యలను నువ్వు ఎంత మందిని చూసి ఉంటావు, నువ్వు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నావు అని అడిగాడు. అతడు డైరెక్ట్ గా విషయానికి రాకుండా ఇండైరెక్ట్ గా అడుగుతున్నాడు. అప్పుడు హీరో నువ్వేం చెప్పాలనుకుంటున్నావు స్ట్రైట్ గా చెప్పు అన్నాడు. అప్పుడే ఈ ఇన్స్పెక్టర్ అమ్మాయిలను ఎందుకు చంపుతున్నాడనేది ఫ్లాష్ బ్యాక్ చూపించారు. సంవత్సరం క్రితం ఇన్స్పెక్టర్ యొక్క భార్యకు యాక్సిడెంట్ జరిగింది కదా. యాక్సిడెంట్ జరగడానికి ముందు ఇన్స్పెక్టర్ యొక్క భార్య వేరే ఒకరితో అఫైర్ పెట్టుకుందని, అతడితో తిరుగుతోందని ఇన్స్పెక్టర్ కు సందేహం కలిగింది. అది కన్ఫర్మ్ చేసుకోవడం కోసం నేను ఈ రోజు వర్క్ విషయంగా వేరే ఊరికి వెళ్తున్నా అని చెప్పాడు. కానీ యాక్చువల్ గా అతడు వేరే ఊరికి వెళ్ళలేదు, తన భార్యనే ఫాలో అయ్యాడు. ఆమె ఒకరితో అఫైర్ లో ఉండడం కనిపెట్టాడు. ఒక హోటల్లో వాళ్ళు కసకసా ముసముసా చేసుకుని బయటకు వచ్చారు. వాళ్ళిద్దరు కారులో వెళ్తుంటే వెనకే వాళ్ళను ఫాలో అవుతున్నాడు. కోపం తట్టుకోలేకపోయాడు. ఒకానొక సమయంలో వాళ్ళ కారు ముందుకు ఇతని కారు తీసుకెళ్లాడు. అప్పుడు సడన్ గా రావడంతో ఆ కారు నడుపుతున్న వ్యక్తి గోడకు వెళ్లి ఢీకొట్టాడు. జరిగిన యాక్సిడెంట్ లో ఆ కారు తోలుతున్న వాడు అక్కడికక్కడే చనిపోయాడు. ఇన్స్పెక్టర్ యొక్క భార్య కోమాకు వెళ్ళింది. ఆ చోట సీసీటీవీ కెమెరాలు లేవు. అందువల్ల ఈ యాక్సిడెంట్ చేసింది ఇన్స్పెక్టరే అనేది కనిపెట్టలేకపోయారు. మరి సంవత్సర కాలంగా భార్యను చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు కదా. యాక్చువల్ గా అది ఆమెపై ఉన్న ప్రేమతో కాదు, నాకు నువ్వు ద్రోహం చేశావు, అందువల్ల నువ్వు కళ్ళు తెరవాలి, కళ్ళు తెరిచి నన్ను క్షమించమని అడగాలి. ఆ తర్వాతే నేను నా చేతులతో నీ గొంతు పిసికి చంపాలన్న కోపంతో ఆమెను బాగా చూసుకుంటున్నాడు. యాక్చువల్ గా ఇతనికి ఇతని భార్యపై చాలా కోపం, మరి ఆమెపై ఆ కోపం చూపించాలి కదా. కానీ అతని భార్య కోమాలో ఉండడం వల్ల ఆ కోపాన్ని ఆమెపై చూపించలేకపోయాడు. అందువల్ల ఆ కోపాన్ని ట్రాన్స్ఫర్ చేశారు. తన భార్యలాగే ఎవరైతే చీటింగ్ చేస్తున్నారో వాళ్ళను సెలెక్ట్ చేసుకుని మరీ చంపుతున్నాడు. అదే టైంలో సినిమా స్టార్టింగ్ లో చనిపోయిందే ఒక అమ్మాయి. ఆమె పోలీస్ స్టేషన్ కు వచ్చినప్పుడు తన భర్తనే చెంపపై కొట్టింది. అదంతా అక్కడే ఉన్న ఇన్స్పెక్టర్ చూశాడు. అప్పుడు ఆ భర్త ఏమన్నాడు, ఈమె వేరే ఎవరితోనో అఫైర్ లో ఉంది, అదంతా నాకు తెలిసిందనే ఈమె ఇలా నాటకం ఆడుతోందని అన్నాడు కదా. అదంతా చెవులు రిక్కించి మరీ విన్నాడు. ఆ రోజు రాత్రే ఆ అమ్మాయిని ఫాలో అయ్యాడు. నిజంగానే ఆ అమ్మాయి చీటింగ్ చేస్తోంది. అందువల్ల ఆ అమ్మాయి ముఖంలో తన భార్య యొక్క ముఖాన్ని చూసుకున్నాడు. ఇక ఆమెను కిడ్నాప్ చేసి పాడుబడిన ఇంటికి తీసుకెళ్లి ఆమె గొంతుకు తాడు బిగించి చంపేశాడు. అయినా కూడా ఇతని కోపం చల్లారలేదు. ఆ తర్వాత హీరో యొక్క ఆఫీస్ కు వెళ్లి పెట్టి యొక్క కేస్ ఫైల్ కూడా చూశాడు కదా. అందువల్ల పెట్టిని చంపుతా అని హీరోతో చెప్తున్నాడు. ఇప్పుడు పెట్టి ఏ బార్ లోకైతే వస్తుందో ఆ బార్ బయటే వెయిట్ చేస్తున్నాడు. అప్పుడు భార్యకు కూడా చెప్పకుండా హీరో వేగంగా టాక్సీ పట్టుకుని వెళ్ళాడు. ఇంకో వైపు పెట్టి బయటకు వచ్చి బార్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తోంది. అప్పుడు హీరో యొక్క బాల్య స్నేహితుడు ఉంటాడే, అతడు ఆమె దగ్గరకు వచ్చాడు. ఈమె తన బాస్ యొక్క గర్ల్ ఫ్రెండ్ అని తెలిసి కూడా ఆమెపై ఇతడు ప్రేమను పెంచుకున్నాడు. వన్ సైడ్ గా లవ్ చేస్తున్నాడు. మత్తులో ఉన్న అతడు ఆమె దగ్గరకు వచ్చి నా దగ్గర అందం లేదా, వయసు లేదా, ఏం లేదు చెప్పు, ఎందుకు నన్ను చూస్తేనే పట్టించుకోవట్లేదు అని ప్రేమను కురిపిస్తున్నాడు. అప్పుడు స్పాట్ కు వచ్చిన ఇన్స్పెక్టర్ ఆ బాల్య స్నేహితుడిని కొట్టి పెట్టిని ఎత్తుకెళ్లాడు. ఇదంతా హీరోకి ఇంకా తెలియదు. ఎలాగైనా చేసి ఆమె ఫోన్ ను ట్రాక్ చేసి పట్టుకోవాలని అనుకున్నాడు హీరో. వెంటనే సైబర్ క్రైమ్ టీమ్ లో ఒక అతడు పనిచేస్తాడే, అతని ద్వారా లొకేషన్ ను ట్రాక్ చేశాడు. ఫోన్ చూపించే లొకేషన్ కు వెళ్ళాడు. చూస్తే అది పోలీస్ స్టేషన్. ఆల్రెడీ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ పోలీసులకు కూడా వచ్చింది. క్రైమ్ సీన్ కు వెళ్లి వీళ్ళు పరిశోధించారు కూడా. అక్కడ దొరికిన ఫోన్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. అందుకే లొకేషన్ అక్కడ చూపించింది. ఇక ఆమెను ఎలా కనిపెట్టాలరా అని హీరో ఆలోచిస్తున్నాడు. అప్పుడు కరెక్ట్ టైం లో బాల్య స్నేహితుడు కాల్ చేశాడు. హీరోకు కాల్
కాల్ చేసి, రేయ్ నిన్న రాత్రి ఏం జరిగిందో తెలుసా, నేను పెట్టితో నా ప్రేమ గురించి చెప్తున్నాను, అప్పుడు ఇన్స్పెక్టర్ వచ్చి నన్ను కొట్టి పెట్టిని ఎత్తుకెళ్లారా అని చెప్పాడు. వెళ్ళేటప్పుడు పెట్టి యొక్క ఫోన్ ను కూడా విసిరేసి వెళ్ళాడు. నాకు తెలిసి వాడు వెళ్ళింది సిల్వర్ కలర్ కార్ అని అనుకుంటా అన్నాడు. అతనికి తెలిసిన విషయాలన్నీ చెప్పాడు. కానీ దీన్ని బేస్ గా చేసుకుని నేను ఎక్కడికి వెళ్ళేది అని హీరో అనుకుంటున్నాడు. అప్పుడు ఆ ఫ్రెండ్ ఇంకో క్లూ ఇచ్చాడు. ఒక సీన్ లో కీ చైన్ లాగా ఉండే ట్రాకర్ ను హీరో తన ఫ్రెండ్ కు చూపించాడు కదా, ఎందుకైనా యూస్ అవుతుందిలే అని అందులోంచి ఒకదాన్ని ఈ స్నేహితుడు తీసుకున్నాడు. ఆమెను ఇన్స్పెక్టర్ తీసుకెళ్లేటప్పుడు ఆమెకే తెలియకుండా ఆమె బ్యాగ్ లో ఈ ఫ్రెండ్ అందులో వేశాడు. దాన్ని ట్రాక్ చేస్తే స్పాట్ ను తెలుసుకోవచ్చు కదా అని హీరో అనుకున్నాడు. కానీ యాక్చువల్ గా అది ఛార్జింగ్ పెట్టే డివైస్. ఆ విషయం అతనికి తెలియకపోవడం వల్ల దాన్ని ఛార్జింగ్ పెట్టలేదు. ఇప్పుడు ఫాలో అవుతున్న హీరో ఛార్జింగ్ లేక అది ఎక్కడైతే ఆఫ్ అయిందో ఆ లొకేషన్ వరకు వెళ్ళాడు. అక్కడ చూస్తే రెండు వైపులా రోడ్లు ఉన్నాయి. ఎటువైపు ఇన్స్పెక్టర్ కారు వెళ్ళిందో హీరోకు తెలియదు. ఆ రోడ్డుకు ఆనుకుని హోటల్ ఉంటే అక్కడ ఒక కారు ఆగి ఉంది. దాని డాష్ బోర్డ్ కెమెరాను చెక్ చేస్తే ఇన్స్పెక్టర్ కారు ఎటు వెళ్ళిందో తెలుసుకోవచ్చు. ఓనర్ ను అడిగి డాష్ బోర్డ్ కెమెరాను చూశాడు. అప్పుడు సిల్వర్ కలర్ కారు రైట్ సైడ్ వెళ్ళింది. ఆ రోడ్డు గుండా వెళితే ఒక చోట ఆ కారు ఆగి ఉన్న చోటును గుర్తించాడు. లోపలే పెట్టితో ఇన్స్పెక్టర్ ఉన్నాడు. ఇక ఆ ఇంట్లోకి వెళ్లే ముందు సైబర్ క్రైమ్ పోలీస్ ఫ్రెండ్ కు కాల్ చేసిన హీరో, నేను 10 నిమిషాల్లో తిరిగి కాల్ చేయలేదనుకో, ఈ లొకేషన్ కు పోలీసులను పంపు అని చెప్పి హీరో నెమ్మదిగా లోపలికి వెళ్తున్నాడు. అక్కడ చూస్తే బొగ్గును కాల్చి పొగను రప్పించిన ఇన్స్పెక్టర్ ప్యాక్ చేసిన పెట్టిని తన భార్యగా ఫీల్ అవుతూ భార్యతో పాటే చేద్దామని కళ్ళు మూసుకుని పడుకున్నాడు. బొగ్గును కాల్చగా పొగ బాగా వస్తోంది. ఆ పొగను పీలుస్తూనే ఉంటే కార్బన్ మోనాక్సైడ్ వల్ల ఊపిరి ఆడక కాసేపు అయ్యాక చనిపోతాం అనేది అతని ప్లాను. ఇదంతా చూసిన హీరో మైకంలో ఉన్న పెట్టిని బయటకు తీసుకువస్తుంటే హీరోను అతడు పట్టుకుని కొడుతున్నాడు. ఆ ఫైటింగ్ లో ముగ్గురు స్విమ్మింగ్ పూల్ లో పడ్డారు. అప్పుడు కత్తెరతో హీరోను కిల్లర్ పొడుస్తున్నాడు. అదంతా తట్టుకుని పెట్టిని హీరో బయటకు పడేశాడు. ఆ తర్వాత అదే కత్తెర తీసుకుని ఇన్స్పెక్టర్ ను హీరో పొడిచాడు. కిల్లర్ చనిపోయే ముందు అతని చివరి కోరిక ఏంటి, ద్రోహం చేసిన భార్య క్షమాపణ కోరాలి. అది చెప్పక ముందే ఆమె పైకి పోయింది. ఇప్పుడు మైకంలో పడిన పెట్టిని తన భార్యగా భావించి ఆమె తనకు క్షమాపణ చెబుతున్నట్లు ఇమాజినేషన్ చేసుకున్నాడు. ఈ జన్మకు ఇది చాలరా అని ప్రశాంతంగా నీటిలో మునిగి చనిపోయాడు. సీన్ కట్ చేస్తే బాల్య స్నేహితుని దగ్గరకు హీరో వచ్చాడు. పెట్టిని కిల్లర్ ఎత్తుకెళ్లేటప్పుడు ఈ బాల్య స్నేహితుడు ఆమెను కాపాడడానికి ట్రై చేసి ఇన్స్పెక్టర్ చేతిలో చాలా దెబ్బలు తిన్నాడు. ఇదంతా చూసి అతని ప్రేమను అర్థం చేసుకున్న పెట్టి ఆ బాల్య స్నేహితునితోనే ఇప్పుడు జీవిస్తోంది. ఇప్పటి వరకు ఎవరైతే చీటింగ్ చేశారని తెలిసిందో వారిని ఇన్స్పెక్టర్ చంపేశాడు. కానీ ఈ అమాయకుని భార్యని ఎందుకు చంపాడంటే యాక్చువల్ గా ఆమె చీటింగ్ చేయనే లేదు. మరి ఆమెను ఎందుకు చంపాడనేది హీరో ఇప్పుడు చెప్తున్నాడు. స్టార్టింగ్ లో హత్య జరిగినప్పుడు సీసీటీవీ కెమెరాను చెక్ చేస్తా అని లేడీ కాప్ కొండపైకి వెళ్ళింది కదా, ఆ ఇంట్లో ఉన్నవారు కూడా ఫుటేజీ ఇస్తామని చెప్పారు. యాక్చువల్ గా ఆ ఇంట్లో ఉన్నది ఈ అమాయకుని భార్యనే. ఫుటేజీ ఇస్తానని చెప్పింది కూడా ఆమెనే. ఫుటేజీ బయటకు వస్తే ఇరుక్కుంటా అనుకున్న ఇన్స్పెక్టర్ ఫుటేజీ తీసుకోవడం కోసం రాత్రి ఆ ఇంటికి వెళ్ళాడు. కానీ అంతకు ముందు ఇంటికి వచ్చి లేడీ కాప్ అడిగింది కదా, ఇప్పుడేమో ఇన్స్పెక్టర్ వచ్చి అడగడంతో ఎందుకైనా మంచిది ఆమెకు కాల్ చేసి ఆమె ఇవ్వమంటే ఇస్తా అని ఆమె అంది. ఫోన్ చేయబోతుంటే బయట నుంచే ఆమె గొంతు నులిమి ఇన్స్పెక్టర్ చంపేశాడు. ఇక ఎండింగ్ చూపించారు. హీరో హీరోయిన్ మధ్య ఇప్పుడు గొడవలు తగ్గాయి. వారు సంతోషంగా కలిసి ఉంటున్నారని చూపించి సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కామెంట్ బాక్స్ లో ఉన్న హైప్ ను నొక్కండి. ఇలా చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి చేరుతుంది. ఛానల్ కు కొత్తగా వచ్చిన వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.